జగన్ 2.0 అంటే ఏంటి? 2.0 ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పారు. దానికి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అసలు 2.0 కాదు, 1.0 లేదు, ఏం లేదు, ఇంకా 2.0 ఏంటని. కానీ జగన్మోహన్ రెడ్డి 2.0 అని అతిపెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అంటున్నారు వైసీపీ నాయకులు. అంటే వెళ్ళిపోతున్న వాళ్ళని పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కొత్త నాయకులను తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. కొత్త నాయకులు ఎలా తయారవుతారు, ఎక్కడి నుంచి వస్తారు? వాస్తవానికి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళిద్దరి ఫిలాసఫీ ఒకటే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది వైఎస్ఆర్సీపీ, అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. భావజాలాలు లేదంటే సెక్యులరిజం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాయకులను తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అలాగే కొత్త నాయకులను తయారు చేయడం, అలాగే కొంచెం అగ్రెసివ్ నాయకులను తెర మీదకు తీసుకురావడం, ఇలాంటివి ఒకప్పుడు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసేవారట. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయబోతున్నారు అనేది వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ ఉనికి మరింత ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులందరి చూపు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద పడింది అనేది, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. వైసీపీ బలహీనపడి కాంగ్రెస్ బలపడుతుంది అన్న లెక్కలు తారుమారు చేసేలాగా ఇప్పుడు కాంగ్రెస్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో ఏపీలో ఉభయ వామపక్షాలను కూడా దగ్గరగా తీసుకోవడం ద్వారా సమీప భవిష్యత్తులో భారీ ఉద్యమాలు నిర్వహించాలి అనేది కూడా వైసీపీ ఆలోచిస్తుందట. అంటే వామపక్షాలకు పెద్ద గొంతుకుంటుంది, ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు చాలా సులువుగా పెంచగలరు. వాస్తవానికి వామపక్షాలు ఇప్పుడు మౌనంగా ఉన్నాయి. వామపక్షాలకు వైసీపీ లాంటి అండ దొరికితే వాళ్ళ గొంతు మరింత బిగ్గరగా వినిపించే అవకాశం ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాను అనేది. ఒక రకంగా ఏపీలో బలంగా ఉన్న కూటమికి ఆల్టర్నేటివ్గా మారాలి అని చెప్పి వైసీపీ చూస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో డూ ఆర్ డై అన్న నేపథ్యంలో వైసీపీ 2.0తో సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేస్తున్నారు అనేది. అది కనుక సక్సెస్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది.